ఆల్వేస్ మీడియా హెస్ బీన్ అ ఫ్యామిలీ. నేను మీకు ఏం చెప్పాలని అనుకుంటున్నా అంటే, ప్రొటెస్ట్ చేసి 33 days అయింది, కాలు చాలా పెడుతున్నాయి. నాకు తెలిసి ఇది ఇంకా బాగా డీలే అయ్యేలాగే అనిపిస్తుంది. బట్ ఐ విల్ ఎన్ష్యూర్, చూడండి 13 years 14 years నుంచి ఉన్న కేసెస్ ఇప్పటికీ రిజాల్వ్ అవ్వకపోయినా 1 month లో టెక్ మహీంద్రా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందంటే ఐ టేక్ ఇట్ ఎస్ అ సక్సెస్ఫుల్ థింగ్ ఓన్లీ. సో సార్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, వాళ్ళు నా కేసుని సీరియస్గా తీసుకోవట్లేదు. అండ్ మేము తీసుకున్నాము, మేము వర్క్ చేస్తున్నాం అంటున్నారు. 33 days తర్వాత కొత్త ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పటిదాకా కనీసం వాళ్ళు ఏమంటున్నారంటే, మేము లోపలికి వెళ్ళలేం కదా అని అంటున్నారు. ఇన్కాగ్నిజబుల్ కేసు అంటున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఏం చేశారంటే, సార్ వర్క్ హెరాస్మెంట్ లో ఎన్ని రకాలైతే ఉండొచ్చు అన్ని రకాలుగా చేశారు. దే క్లిక్ మై పిక్చర్స్, దే హ్యాడ్ మై వాయిస్ రికార్డింగ్స్ విత్ దెమ్. అది ఇంటర్నల్ టీమ్స్ కి ఎస్కలేట్ చేసి ఇలా చేస్తున్నారు, ఇది తప్పని చెప్తే ఇన్ని రోజులైనా వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోలేదు. విమెన్ అంటే రెస్పెక్ట్ లేదు. వాళ్ళు ఏం చేయగలుగుతారు, మహా అయితే ఏడ్చి వెళ్ళిపోతారని అనుకుంటారు. వాష్రూమ్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, నేను పెట్టిన అలిగేషన్స్ అన్ని తప్పంట సార్. మరి వాళ్ళకి దమ్ము ఉంటే శివసాయి పున్నాకి కానీ, రఫీ మొహమ్మద్కి కానీ, పూనంకి కానీ, దీప్తి గుప్తాకి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఇంటర్నల్ కమిటీట, అది ఒక చెత్త కమిటీ సార్. వాళ్ళు కనీసం సరిగ్గా ఇన్వెస్టిగేట్ కూడా చేయలేదు. మరి వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు కదా సార్, వాళ్ళకి దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడమనండి సార్. మేము పొద్దున్న నుంచి మేమేమనుకున్నాం, మేము ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు, ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చా. వాళ్ళ లీగల్ టీం అంటారు ఎక్సెప్ట్ మీ, వీళ్ళు ఇంకెవరితో మాట్లాడరంట. నాకేమో బ్రైబ్ మెసేజ్లు పెడతారు. ఇట్ ఈస్ వెరీ వెరీ అన్ఫేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ సార్. సో నేను ఏం చేయగలుగుతాను సార్, నేను ప్రొటెస్ట్లే చేసుకుంటాను, అందుకంటే నేను ఏం చేయలేదు సార్. నేను నా ప్రాణమైన వదిలేస్తా కానీ నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలేదు సార్. నాకు తెలిసి నేను నా ఒక్కదాని గురించి ఫైట్ చేయట్లేదు. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ 100 more people like this. సో నోటీస్ పీరియడ్ మ్యూచువల్గా ఉండాలి, విమెన్ని హెరాస్ చేయకూడదు. Every single woman who's working inside this company deserves a formal sorry from all of the management. వీళ్ళు చెప్పేవన్నీ తప్పు అలిగేషన్స్, నా దగ్గర ఫైల్స్ కొద్ది ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఒకటైతే నిజం, దిస్ ఈస్ నాట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ అ విమెన్ టు వర్క్. ఐ వాజ్ నెవర్ ఫైటింగ్ ఫర్ మై ఎంప్లాయ్మెంట్ గురించి నేను ఎప్పుడూ కన్సర్న్స్ చూపించలేదు. మై కన్సర్న్ ఈజ్ ఆల్వేస్ అబౌట్ ది హెరాస్మెంట్ దట్ ఈస్ కాస్ట్ టు విమెన్ హియర్, అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ వాంట్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ టు బి స్టాప్డ్ ఎట్ అ పాయింట్. నా డిమాండ్స్ ఆల్రెడీ అందరి మీడియాకి తెలుసు, అండ్ ఐ వాంట్ నా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేసేంత వరకు మీరందరూ నాకు తోడుగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొన్నటి వరకు ఇందిరాబాద్ దగ్గర చేశారు మీరు, ఇప్పుడు మా అక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చారా, ఎందుకు వచ్చారు సార్? యాక్చువల్ గా లీగల్ టీమ్ తప్పుగా ఇవన్నీ తప్పు మెయిల్స్ పెట్టారు కదా సార్, ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పడానికి వచ్చారు. లీగల్ టీమ్ తో వాళ్ళు మాట్లాడనివ్వట్లేదు నన్ను. మరి మాట్లాడనివ్వకపోతే ప్రొటెస్ట్ కాక ఏం చేసుకుంటాను సార్? 4 hours అయిందో మనం ఇక్కడికి వచ్చాం. 4 నుంచి 5 hours మేము అక్కడ రిసెప్షన్ లో వెయిట్ చేశాం. నీళ్ళు తాగుతూనే ఉన్నాం, మాట్లాడడానికి ట్రై చేసాం. వాళ్ళు ఎంత మొండి వాళ్ళు అంటే సార్, కనీసం ఒకళ్ళు వచ్చి మేము ఉన్నాం, రిప్రజెంట్ చేస్తున్నాం, మీ మాటలు వింటున్నాం, మేము రివ్యూ చేస్తాం మళ్ళీ అని కూడా చెప్పే దిక్కులేదు సార్. మీరు ఏం చేస్తారో చేసుకోండి, మా లీగల్ టీం చూసుకుంటుంది. మీ దగ్గర 100 కొద్ది లీగల్ టీం ఉండొచ్చు, మీ దగ్గర బోల్డ్ అంత బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మీకు సీఎంలు పిఎంలు తెలిసి ఉండొచ్చు. ఐ విల్ నాట్ లీవ్ మై ప్రొటెస్ట్ అంటిల్ ఐ గెట్ జస్టిస్. అండ్ ఐఎమ్ గివింగ్ యూ వాట్ ఈస్ CEO డూయింగ్, వాట్ ఈస్ CFO డూయింగ్, వాట్ ఈస్ ది కంపెనీ సెక్రటరీ డూయింగ్. డూ దే యాక్చువల్లీ హ్యావ్ ఎనీ ఆడిట్ సర్వీసెస్? మీ ఆడిట్స్ టీమ్ ఏం చేస్తుంది అక్కడ? ఒక మనిషి 33 రోజుల నుంచి అరుస్తుంటే మీకు కనపడట్లేదా, వినపడట్లేదా? మీరు పెట్టిన కమిటీ ఎంత శుద్ధ దండగా అంటే టీం అందరు చెప్పారు కదా, లోపల ఫ్లోర్ లో అందరు చెప్పారు వీళ్ళు చేసేదంతా తప్పని. ఇంకా ఏం ప్రూఫ్ కావాలి? రీసెంట్ గా ఒక సర్వే సెండ్ చేశారు, అదంతా ఎందుకు సార్? నేను మొన్న వీళ్ళతో 12th August రోజు వీళ్ళని పిలిస్తే వచ్చాను కదా, మీరు కూడా వచ్చారు కదా, మీడియా వాళ్ళందరూ వచ్చారు ఆ రోజు. 12th August రోజు నేను ఏం చెప్పా, మళ్ళీ అడిగారు, అన్ని మళ్ళీ చెప్పాను, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోయానని చెప్పాను కదా. ఆ రికార్డింగ్ నాకు సబ్మిట్ చేసినా సరే వాళ్ళు పరుగు పోతుంది సార్. అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి సార్. టెక్ మహీంద్రా కెనాట్ స్కిప్. టెక్ మహీంద్రా ఎప్పటికీ దూత్కదులా అవ్వదు. వాళ్ళు చాలా ఇల్లీగల్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. పవర్స్ ని మిస్యూజ్ చేస్తున్నారు, అవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా నాకు న్యాయం జరుగుతుందని నేను నమ్ముతున్నాను. ఇఫ్ మీ ఆర్ పీపుల్ డూ ఎనీథింగ్ టు మీ, నేనైతే ఇంక అక్కడ కూర్చుని పోతాను సార్. ఇంకంతకు మించి నాకు వేరే దారి లేదు. థ్యాంక్ యూ సో మచ్.